రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తనపై చేసిన ఆరోపణలను టీడీపీ ఇన్ఛార్జ్ నగర ఇన్ఛార్జ్ ఆదిరెడ్డి వాసు తిప్పికొట్టారు. ప్రస్తుతానికి మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి వాసు గారు చెప్పండి, ఆయన నన్ను ఏదైనా ఆరోపణ చేస్తే సాక్ష్యాధారాలతో విమర్శించు, నేను రాజకీయాల్లో తప్పుకుంటాను, నువ్వు చేసిన తప్పులు ఇవ్వు అని చెప్పి ఒక ఫోటో పెట్టి, ఆ ఫోటో పక్కన ఒక వ్యక్తిని పెట్టి మీకు ఆయనకి సంబంధం ఉందని చెప్పి మీరు గంజాయి డాన్ అని చెప్పి అంటున్నారు. మీరేం చెప్తారు? ఎన్నిసార్లు తప్పుకుంటాడండి రాజకీయాల నుంచి? పార్లమెంట్లో నాకన్నా బెటర్గా ఒక్కలైనా పెర్ఫామ్ చేసినట్లు చూపించండి, చూపిస్తే తప్పుకుంటానన్నాడు. తనకన్నా బెటర్గా పెర్ఫామ్ చేసిన రామ్మోహన్ నాయుడు చూపించాను. అన్ని అంశాల్లో రామ్మోహన్ నాయుడు తనకన్నా బెటర్గా ఉన్నాడు. డిబేట్స్లో 80 సార్లు పార్టిసిపేట్ చేస్తే ఇతను వచ్చి 30 సార్లు ఎంతో పార్టిసిపేట్ చేశాడు. 50% కన్నా ఎక్కువ ఉంది. తప్పుకున్నాడా? సొల్లు కబుర్లు మాట్లాడతాడు. మీడియా ముందు వచ్చేసరికి ఏదో అందరికీ నేనంత నీతిమంతుణ్ణి, నేను ఇంత నిజాయితీ పరుణ్ణి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రజలందరికీ తెలుసు, ఈ గంజాయికి బిగ్ బాస్ అన్న వ్యక్తి మార్గాని భరత్రామ్, తను పెంచి పోషించిన వ్యక్తి ద్వారంపూడి వికాస్ రెడ్డి, తను ఎవరైతే తన అండదండలతో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి ద్వారంపూడి వికాస్ రెడ్డి 300 కేజీలతోటి తెలంగాణలో దొరికేసాడు, అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ అంశాన్ని కప్పుచిప్పుకోవాలి కాబట్టి ఏదో ఒక అంశం టీడీపీకి ముడికట్టడానికి చూస్తూ ఉన్నాడు. ఈ రోజున ఏదైతే తను ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నాడో దానికి ఉన్న వ్యక్తికి మీకు సంబంధం ఏంటి, మీ పార్టీకి సంబంధం ఏంటి? ఆయన చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది? ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నాడో జాకీ అన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తను అసలు ఆ వ్యవహారంలోకి ఎలా ఇరుక్కున్నాడు అన్నదానికి మూలకారకుడు చోటు. ఈ చోటు అన్న వ్యక్తి భరత్రామ్కి సన్నిహితుడు. భరత్రామ్తో పాటు ఎవరు చందన నాగేశ్వరరావు కూడా అత్యంత సన్నిహితుడు ఈ అబ్బాయి. వీళ్ళతోటే చలామణి అవుతా ఉన్నాడు. చోటు అన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్న విషయం ఎవరిని అడిగినా కూడా చెప్తారు. రాజమండ్రిలో ఎవరిని అడిగినా చెప్తారు, అతను తెలుగుదేశం పార్టీలో పనిచేసింది లేదు, ఏమీ లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులతోటి ప్రయాణం చేస్తూ ఉంటాడు. చోటు అన్న వ్యక్తి తన యొక్క వ్యక్తిగత కారణాల రీత్యా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో తన స్నేహితులైన జాకీని ఇతర ఇంకో 6గురిని ఎంతమందినో ప్రాధేయపడగా వాళ్ళు చోటు మెప్పించడానికి ఒక ప్లాట్ చేసి ఎవరైతే చోటు ప్రేయసరాలు ఉందో వాళ్ళ అన్నయ్య కారులోని వీళ్ళు వెళ్ళి ఒక 3,000 రూపాయల గంజాయిని అక్కడ పెట్టి వీళ్ళే పోలీసులకు ఫోన్ చేసి అతని కారులో గంజాయి ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇదంతా మీరు చెప్తున్నారా? అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కానీ తెప్పించారా? ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది? ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టంగా అతని కారులో గంజాయి ఉంది, ఆ గంజాయి ఏమిటా అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే సీసీ ఫుటేజ్లో ఇలాగ వీళ్ళు వచ్చి ఆ కారులోని పెట్టడం చాలా స్పష్టంగా కనబడ్డాదని చెప్పి సాక్షాత్తు జగద్గిరి గుట్ట ఎస్ఐ చెప్పింది. ఆడియో క్లిప్ కూడా మీడియాకి ఇచ్చాం. మళ్ళీ అదే పని మీద మేము కూడా చెప్పలేము, ఎందుకంటే ఇచ్చాం. దాంట్లో స్పష్టంగా ఎస్ఐ చెప్తా ఉన్నాడు, చోటు ప్రేయసరాలు వాళ్ళ అన్నయ్యని ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళందరూ చేశారు. వీళ్ళేమి ఈ గంజాయి వ్యాపారం మార్కెటింగ్ చేసేవాళ్ళు కాదు, అలాగని లేకపోతే ఈ ఇతర వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కాదు, కేవలం స్నేహితుడి కోసం చేశారు, ఇరుక్కున్నారు అన్నది ఎస్ఐ చెప్పిన అంశం. అంటే చోటు కోసం ఈ అఫెన్స్ చేసాడంటారు. అంతే స్నేహితుల కోసం చేశారన్న చాలా స్పష్టంగా ఛార్జ్షీట్లో ఉంది, ఎఫ్ఐఆర్లో కూడా ఉంది. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాను, ఆ అబ్బాయి స్నేహితుడి కోసం చేసాడో లేక ఇతర కారణాల వలన చేసాడో కానీ మేము అనేది అతను తప్పులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, నో సెకండ్ థాట్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వికాస్ రెడ్డి అన్న వ్యక్తి ఇతనితోటి ఇన్నిసార్లు ఫోటోలు దిగాడు, ఇతనితోటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, దొరికాడు. ఇప్పుడు దాకా ఇతను నాకు సంబంధం లేదంటాడు. ఇది ఎక్కడ చోద్యం? నువ్వు నాతోటి ఉన్నావని చెప్తే నేను సంషేర్గా ఒప్పుకొని అతను ఏ కారణంతో తప్పు చేసాడన్నది పక్కన పెడితే సస్పెండ్ చేశాను పార్టీ నుంచి. మరి నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకంటే ఈ అన్నింటికి మూల కారణం నువ్వే కాబట్టి నీ వ్యాపార లావాదేవీలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి నువ్వు అంగీకరించాడు. సరే, నీ మనిషే ఉన్నాడు, కత్తిలు ఇచ్చుకొని తిరుగుతాడు, పరివర్తన చెందితే నా దగ్గర ఉంటారు అని అంటావు. మళ్ళీ వెంటనే మీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ని పోటీ చేస్తానని అంటాడు. అది కూడా నేను బయట పెట్టాను, ఏం చర్యలు తీసుకుంటావని చెప్పాను, దానికి సమాధానం ఉండదు. ఇదేనా నీ నిబద్ధత? ఇదేనా నువ్వు రోల్ మోడల్ కింద నిలబడేది? రాజకీయంలో ఉంటే దమ్ముగా ఏదైనా ఉంటే చెప్పు ప్రజలకి, ఇది జరిగింది, ఈ కారణాల వల్ల జరిగిందని. నేను ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాను, ఆ అబ్బాయి ఏదైతే చేస్తున్నాడో తన స్నేహం కోసం చేసాడో లేకపోతే ఇంకే కారణం వల్ల చేసినా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్రమశిక్షణ లోబడి ఉండాలి. ఇలాంటి చర్యలు చేస్తే తప్పకుండా సస్పెండ్ చేస్తావు. సస్పెండ్ చేసి చూపించాను. నువ్వేం చేసావు? 300 కేజీలు దొరికిన వ్యక్తి ఈ రోజుకి కూడా నువ్వేం మాట్లాడు నాకు తెలియదని అంటావు. తెలియనోడు నీ పక్కన కూర్చుంటాడా? నీతో సైకిల్ దొక్కుతాడా? వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర తెలియనోళ్ళు తీసుకెళ్తావా? మిథున్ రెడ్డి గారి పక్కన తెలియనోళ్ళు నుంచో పెడతావా? ఎవరిని మభ్య పెడతావు? ఈరోజు గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ వీళ్ళిద్దరిని కూడా పెంచి పోషిస్తున్న వ్యక్తి భరత్రామ్.
రాజమండ్రిని భ్రష్టు పట్టించాడు. కల్చరల్ హబ్ నుంచి క్రైమ్ హబ్ కింద చేసేసాడు భరతరామ్ ఈ సిటీని. ఇది మొత్తం మీద తప్పు చేసిన వ్యక్తి తనవాడైన పర్వాలేదు సరే వెంటనే పార్టీని సస్పెండ్ చేశాను, కానీ నువ్వేం చేసావు? 300 కేజీల గంజాయి అయితే దొరికితే ఈ రోజు కూడా నీ వెనకాల తిప్పు తిరుగుతున్నావు. ఇదా నువ్వు చేసింది? రాజమండ్రిని మాత్రం సంస్కృత రాజధానిగా ఉన్న రాజమండ్రిని గంజాయి హబ్గా చేసావని చెప్పి ఆదిరెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.